కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్య వేదిక. నమస్తే. మత్తు యువతను చిత్తు చేస్తోంది. గతంలో గుట్కాలు, నాటుసారా వ్యసనాలకు బలైపోయిన యువత ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడిన ఎంతో మంది యువకులు యుక్త వయసులోనే అనారోగ్యం పాలవుతున్నారు. యువత మొదట సిగరెట్లకు అలవాటు పడి తర్వాత క్రమంగా గంజాయికి బానిసలైపోతున్నారు. గంజాయికి బానిసైన వారితో పాటు గంజాయిని విక్రయించే వారు కూడా 30 ఏళ్లలోపు యువతే కావడం ఆందోళన కలిగిస్తోంది. గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా వివిధ రూపాల్లో విక్రయిస్తున్నారు. కొందరు గంజాయిని పొడిగా చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తుంటే ఇంకొందరు సిగరెట్లలో పొగాకు తొలగించి దాని స్థానంలో గంజాయిని నింపి అమ్ముతున్నారు. స్కూళ్ళు, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా ఈ గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. కొందరు విద్యార్థులు గంజాయికి అలవాటు పడి గంజాయి విక్రయించే వారితోనే స్నేహం చేస్తున్నారు. మత్తే వారి ప్రపంచంగా మారిపోయింది. గంజాయికి బానిసైన వారి శరీర ఆకృతిలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇంకొందరు మానసిక రోగులుగా మారుతున్నారు. మరికొందరు కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. ఎన్నో ఆశలతో తమ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంటే మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణపై ఉక్కుపాదం మోపుతున్నా చాప కింద నీరులా అది విస్తరిస్తూనే ఉంది. 14 నుంచి 19 ఏళ్ల వయసు వారు ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఇందులో అతి పేద కుటుంబాలకు చెందినవారు, అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన యువత కూడా ఉంటున్నారు. గంజాయి కేసులో శిక్షలు, జరిమానా పడిన నిందితుల్లో ఎక్కువ శాతం యువకులే ఉన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కొన్ని రంగాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయని అంతర్గత నివేదికలు చెబుతున్నాయి. ఈ జాబితాలో విద్య, క్రీడా, యువజన రంగాలున్నాయని తెలుస్తోంది. ఉన్నత ఆశయాలతో తల్లిదండ్రులు మహానగరాలకు పంపిస్తున్న పిల్లలు కొందరు అక్కడ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. గ్రామాల్లో ఉండి చిన్న చిన్న పనుల కోసం కొందరు యువకులు కాలక్రమేణా గంజాయికి అలవాటు పడి బానిసలవుతున్నారు. పట్టుబడే సమయానికి వారు వ్యసనం దశ నుంచి విక్రయించే దశకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వెళ్లేవారిలో ఎక్కువ శాతం మత్తు పదార్థాల బానిసలే ఉంటున్నారట. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన గంజాయి మెల్లమెల్లగా గ్రామీణ ప్రాంతాలకు పాకింది. గ్రామాల్లో యువకులు గంజాయి మత్తుకు చిత్తైపోతున్నారు. గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. గంజాయి మత్తులో ఘర్షణలు, లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మత్తుకు అలవాటు పడిన వారు 2-3 గుమిగూడి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తాకుతూ కిక్కులో తేలుతున్నారు. ఏదీ దొరకని సమయంలో కిక్కు కోసం దారులు వెతుకుతున్నారు. కొందరు యువకులు మత్తుకు అలవాటు పడి దొంగతనాలు, ఇంట్లో విలువైన సామాన్లు అమ్ముకొని వచ్చిన డబ్బులతో మత్తు పదార్థాలను పీలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. డ్రగ్స్ భూతం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి రెగ్యులర్ సమస్యల కంటే ఇప్పుడు డ్రగ్స్ భూతమే పెనుముప్పుగా మారింది. మొదట పబ్బుల్లో మొదలైన డ్రగ్స్ మహమ్మారి ఆ తరువాత సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీల నుంచి సాధారణ స్కూళ్ళ వరకు కూడా చేరింది. ఇక ఇప్పుడు ఇంటి తలుపు కూడా తడుతుందంటే ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొదట పబ్బులకు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు నట్టింట్లోకి చేరి భావితరాల బంగారు భవిష్యత్తుతో ఆడుకుంటోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బులు, ఫామ్ హౌస్లు, రిసార్టుల్లో పార్టీలంటూ మత్తులో తేలిపోతున్నారు. బడాబాబులు, సంపన్నులు, యూత్కే కాదు సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ను పరిచయం చేసింది కూడా పబ్బులే. డ్రగ్స్ను వినియోగించే వారిలో వీఐపీలు, వివిఐపీలు, ప్రముఖుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇతర చిన్న చిన్న ఉద్యోగస్తులు, విద్యార్థులు కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దేశంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో 80% మంది 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. వారిలో కూడా ధనిక వర్గాల వారు హెరాయిన్, కొకెయిన్, ఓపియాట్స్, ఇంజెక్షన్ల వంటివి తీసుకుంటే పేద మధ్యతరగతి యువత గంజాయి వంటివి తీసుకుంటున్నారు. విలాసాలకు అలవాటు పడిన చదువుకున్న యువకుల ద్వారా మధ్యతరగతికి చెందిన యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కొకెయిన్, హెరాయిన్, గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకం గత 10 ఏళ్లలో 5 రెట్లు పెరిగిందట. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలో దాదాపు 64,000 మంది సొంతంగా డ్రగ్స్ను ఇంజెక్షన్ల రూపంలో తీసుకుంటున్నారని అధికార వర్గాల నివేదికలు చెబుతున్నాయి. మత్తుకు అలవాటు పడిన వారిలో కేవలం 25% మంది మాత్రమే
చికిత్సలు తీసుకుంటున్నారు. వీరందరినీ గుర్తించడం, డీ అడిక్షన్ సెంటర్లకు తరలించడం అంటే అది పెద్ద టాస్కే. గంజాయి, డ్రగ్స్ వాడడం, విక్రయించడం నేరం. కానీ అది పట్టుకుంటే కదా, మనం దొరికినప్పుడు కదా నేరం అనేది అనుకుంటున్నారు. దీంతో మత్తు పదార్థాల విక్రయం విచ్చలవిడి కావడంతో ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయిస్తున్నారు, సేవిస్తున్నారనేది తెలుసుకోవడం పోలీసులకు కూడా పెద్ద సవాల్గా మారింది. గంజాయి మొక్కల పెంపకాన్ని కొందరు ఇతర పంటలతో కలిపి గుట్టు చప్పుడు కాకుండా పెంచుతూ ఉండడంతో గంజాయి సాగును గుర్తించడమే పెద్ద సమస్యగా మారింది. అయినా ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా పెట్టి డ్రగ్స్ పెడ్లర్ల బెండు తీస్తూనే ఉన్నారు. కానీ డ్రగ్స్ మాఫియాను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. డ్రగ్స్ దందాకు పబ్బులు, క్లబ్బులు, స్కూళ్ళు, కాలేజీలు అని తేడా లేకుండా డ్రగ్స్ మాఫియా తమ అడ్డాలుగా మార్చేసుకుంటున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు డ్రగ్స్ దందా విస్తరిస్తోంది. డ్రగ్స్ వినియోగం మొదట ఏదో కొత్త అనుభూతి కోసం ప్రారంభిస్తారు. మరికొందరు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడడానికి ప్రయత్నిస్తారు. ఇది కాలక్రమేణా వ్యక్తి స్వీయ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తోంది. చివరికి ఇది వ్యసనంగా మారుతుంది. మానసిక ఒత్తిడి, బాధలు ఇలాంటి అనుభవాల వల్ల చాలామంది డ్రగ్స్కు బానిసలవుతున్నారు. డ్రగ్స్ వ్యసనంలో మొదటి శత్రువులు స్నేహితులే. పిల్లలకు అలవాటు చేయడం తేలిక కాబట్టే వ్యాపారులు కూడా పిల్లల్నే టార్గెట్ చేస్తున్నారు. డ్రగ్స్ అమ్మితే ఆఫర్లు ప్రకటిస్తూ ఉండడంతో మొదట డబ్బు సంపాదన కోసం మొదలుపెట్టిన వారు తర్వాత వాడడం అలవాటు చేసుకుని వారితో పాటు తనతో ఉండే స్నేహితులకు, తెలిసిన వాళ్లకు కూడా అలవాటు చేస్తూ ఉంటారు. ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన నగరం, గ్రామంలోని స్కూల్లో చదివే పిల్లల జేబుల్లోకి అంత గుట్టుగా వచ్చి చేరుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. మద్యం, మాదక ద్రవ్యాల కారణంగా 2020లో మన దేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య సంభవిస్తోందని నార్కోటిక్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక పేర్కొంది. 2019తో పోల్చితే వ్యసనాల బారిన పడి బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య 2020లో 17% పెరిగింది. దీన్ని బట్టి చూస్తే మాదక ద్రవ్యాలు ఎంతటి దారుణాలకు ప్రేరేపిస్తున్నాయో, ఎన్ని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయో, ఎంతమంది తల్లిదండ్రుల కడుపు కోతను మిగుల్చుతుందో అర్థం చేసుకోవచ్చు. 2019లో దేశవ్యాప్తంగా జరిగిన 1.3 లక్షల ఆత్మహత్యల్లో 5.6% మత్తుకు బానిసలైన వారే ఎక్కువని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది. 2020లో నమోదైన ఆత్మహత్యల్లో 6% ఇలాంటి కేసులేనని వెల్లడించింది. దశాబ్దాలుగా డ్రగ్ మాఫియా ఉనికి బయటపడుతూనే ఉంది. ఎన్ని అరెస్టులు జరిగినా, ఎన్ని కేసులు పెట్టినా అదుపులోకి రావడం లేదు. డ్రగ్స్ను అడ్డుకునేలా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్ ఈగల్ని తీసుకొచ్చింది. అక్రమ గంజాయి పెంపకంతో పాటు డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం కోసం ఈగల్ను రంగంలోకి దింపి రాష్ట్ర భూభాగంలో ఒక్క గంజాయి మొక్క మొలిచిన, డ్రగ్స్తో ఎవరైనా రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈ ఈగల్ డేగ కన్నుతో గమనిస్తోంది. ఈగల్ వ్యవస్థలోని శిక్షణ పొందిన గద్దలు తెలంగాణ భూభాగాన్ని నిత్యం జల్లెడపట్టి డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలని ఆశిద్దాం. इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.